పర్యటనలు ఉండనున్నాయి. మరి మనకు తెలుసు ఉప ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మరి విజయ దుందుబి మోగించింది మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో. ఒక రకంగా చెప్పాలంటే అన్నీ తానయ్యుండి తన భుజస్కంధాల మీద వేసుకుని మరి సీఎం రేవంత్ రెడ్డి విజయ పరంపర ఆ కాంగ్రెస్ పార్టీకి కొనసాగిస్తూ మరి అప్రతిహాసంగా ముందుకు తీసుకువెళుతూ కాంగ్రెస్ పార్టీని మరి సీఎం రేవంత్ రెడ్డి తన మొదైన ముద్ర అయితే వేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, మరి ఇప్పటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని మరి కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించడానికి అన్నీ తానే ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మున్సిపాలిటీల మీద కూడా మరి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలో ఆయన మరి అన్ని జిల్లాల పర్యటన కూడా మరి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో మరి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది. మరి ఇక్కడే ప్రచురించారు, ఒకసారి అయితే చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో దుమ్మిరేపిన కాంగ్రెస్ పార్టీ పట్నం పోరును హవా చాటేలా వ్యూహరచన చేస్తుంది. నెలాఖరులోగా రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీను 6 కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది. అందుకు తగ్గ కార్యాచరణతో పరుగు పెడుతుంది. మంత్రులు, పార్టీ నేతలు జిల్లాలో ఇప్పటికే క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు. వచ్చే నెలలో ఎన్నికలు ఉంటాయని మంత్రులు పదే పదే చెప్తూ వస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల కోసం కూడా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ ఎన్నికల కోసం వచ్చే నెల 3న జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ నిర్వహించనున్నట్లుగా ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. జడ్చర్లతో ప్రారంభించి మిగతా జిల్లాల్లోనూ అదే సెంటిమెంట్తో ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. జడ్చర్ల, నిర్మల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటన చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ విజయాలను అయితే మరి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు నిలవరించలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనదైన స్థాయిలో మరి ముందుకు దూసుకుపోతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మన్ననలు కాంగ్రెస్ పార్టీ పొందింది. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి, ఎందుకంటే మనకు తెలుసు సార్వత్రిక ఎన్నికల కంటే గ్రామస్థాయి ఎన్నికలు చాలా కీలకం. ఆ గ్రామస్థాయిలో ఎన్నికలు ప్రజలు ఏమనుకుంటున్నారో ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే నానుడి ఉంటూ ఉంటుంది. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరి మెరుగైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఈ రోజున అధికారంలో కూర్చోబెట్టి సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయాన్ని అయితే మరి ఆయన చేశారు. మరి ఇప్పుడైతే తను ఇచ్చిన మాటలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఉందో మరి అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకు వెళ్ళడాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఏవైతే రేషన్ కార్డులు కావచ్చు, లేదంటే మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, మరి ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, కరెంటు కావచ్చు, మరి ఉచిత కరెంటు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పేదలని, మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క అభిమానాన్ని అయితే చూరగొంది అనడానికి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న విజయాలే మనం క్యాల్కులేషన్ అయితే చేయవచ్చు. రానున్న రోజుల్లో మరి మున్సిపాలిటీలను కూడా మరి గెలుచుకునేందుకు ఉవ్విళ్ళూరుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్, బీజేపీ అయితే పరిస్థితి బీఆర్ఎస్ కొంతవరకు మెరుగులో కనబడుతున్నప్పటికీ కొంత బీజేపీతో పోలిస్తే బీజేపీ మాత్రం తన ఉనికిని కోల్పోవడానికే మరి ప్రమాదకరంగా ఉంది. తన ఉనికిని చాటుకుంటానికి పాకులాడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చూడాలి ఈ మున్సిపాలిటీ ఎన్నికలైనా మరి బీజేపీ నిలవరిస్తుందా, అసలు బీజేపీ నిలబడుతుందా, ఏ రకంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన విజయాన్ని సాధిస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక మళ్ళీ పట్నంటూరుకు సీఎం రేవంత్. ఓకే, దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు అయితే నమోదైంది. దుర్గం చెరువులో 5 ఎకరాల స్థలం ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. హైడ్రా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మాధాపూర్ పోలీసులు. ఆక్రమిత స్థలాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పార్కింగ్ ఇచ్చినట్లుగా గుర్తించారు. దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త